గురించి ఆలోచిస్తుంటే నేను చాలా ఆనందం ఎందుకు పడతానంటే బేసిక్గా ఎస్కేఎన్ కానీ నేను కానీ శరత్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మీ అందరం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బన్నీ దగ్గరికి వచ్చి బన్నీ దగ్గర నుంచి ఇంత ఎదిగి ఇంత బాగా వెళ్తుంటే నిజంగా గుర్తుకొస్తున్నాయంటే నాకు సీనుతో ఉన్న కృష్ణనగర్లో వాడు రూమ్ దగ్గర ఉన్న రోజులు కానీ శరత్ ఫస్ట్లో వచ్చిన రోజులు కానీ ఇవన్నీ ఇందాక నుంచి కూర్చొని ఆలోచిస్తున్నాను. నిజంగా వెరీ స్వీట్ మెమరీస్. అండ్ ఇక్కడి నుంచి కూడా శరత్ జర్నీ కూడా చాలా బాగుండాలి. అలాగే ఇక్కడ ఈ సంస్థ ఈటీవీ విన్, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో నన్ను వంశీ నందిబాటిని ఇద్దరిని కూడా భాగం చేసి మా ఇద్దరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా అది కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ ఇవన్నీ కూడా. అట్లాంటిది మళ్ళీ ఇదే ఈటీవీ విన్ శరత్ లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి తను ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈటీవీ విన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ. వీరస్ ఈ జనరేషన్లో వస్తున్న అప్కమింగ్ మొత్తం అందరిలోని కూడా చాలా బ్రైట్గా కనబడుతున్నావు. ఆల్ ది బెస్ట్. అండ్ యాక్టర్గా లాంచ్ అయ్యాడంట, ఇప్పుడే తెలిసింది. సో తన రెమ్యునేషన్స్ అన్నీ కూడా నాకు మంచి పెట్టుబడి పెట్టాలి. అలాగే మా బ్యాచ్లోంచి ఇంకొక యాక్టర్ కూడా లాంచ్ అవుతున్నాడు తొందరలోని. పేరు చెప్పాలన్నది కానీ మళ్ళీ చంపేస్తాడు సాయంత్రం, అందుకని చెప్పి ఆడు మాత్రం స్క్రీన్లు చింపేస్తాడు. ఆడికొచ్చే రెమ్యునేషన్లు కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ లేదు అది లాంచింగ్కి వేరే రేంజ్లో చేద్దాం దాన్ని. అసలు క్రేన్ నుంచి దింపడం, కింద నుంచి బ్లాస్టులు చేయడం, ఆ బ్లాస్టులు ఆడికి ఏమవకుండా చూస్తాం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకుని అప్పుడు లాంచ్ చేద్దాం అది. బన్నీవాస్ గారు మీరు చెప్పకనే ఆన్సర్ చెప్పేశారు, తెలుసా మీకు? చెప్పలేదు అది వాడేదో పెద్దగా ప్లాన్ చేసుకున్నాడు, అప్పుడు కొడదాం గట్టిగా. అండ్ థ్యాంక్ యూ సో